హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మరికొన్ని విషయాలను సూర్యభగవానుడి గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సూర్యుడి కిరణాలను మార్తాండ అని పిలిచే సందర్భం ఏది? ఆప్షన్ ఏ ఆదిత్యులలో ఒక రూపం, బి ఒక గ్రహం, సి ఒక రాక్షసుడు, డి ఒక ఋషి. సరైన సమాధానం ఆదిత్యులలో ఒక రూపం. రెండవ ప్రశ్న, సూర్యునికి వేదాలలో ప్రధానంగా సమర్పించిన స్తోత్రం ఏది? ఆప్షన్ ఏ అరుణప్రాసనం, బి పురుష సూక్తం, సి శ్రీ సూక్తం, డి నారాయణ సూక్తం. సరైన సమాధానం అరుణ ప్రాసనం. మూడవ ప్రశ్న, సూర్యదేవుని పుత్రుడైన శనికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మంగళ, బి శనైశ్చర్యుడు, సి బుధుడు, డి గురుడు. సరైన సమాధానం శనైశ్చరుడు. నాలుగవ ప్రశ్న, సూర్యుని వివస్వాన్ అనే పేరు ఏ అర్థాన్ని ఇస్తుంది? ఆప్షన్ ఏ యోధుడు, బి నిద్రించేవాడు, సి ప్రకాశించేవాడు, డి జ్ఞాని. సరైన సమాధానం ప్రకాశించేవాడు. ఐదవ ప్రశ్న, సూర్యుని మరో పేరు మిత్ర ఏ వేదంలో ఎక్కువగా ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ యజుర్వేదం, బి సామవేదం, సి ఋగ్వేదం, డి అథర్వవేదం. సరైన సమాధానం ఋగ్వేదం. ఆరవ ప్రశ్న, సూర్య నమస్కారంలో మొత్తం ఎన్ని స్థితులు ఉంటాయి? ఆప్షన్ ఏ 10, బి 12, సి 8, డి 14. సరైన సమాధానం 12. ఏడవ ప్రశ్న, సూర్యదేవుని వాహనం ఏమిటి? ఆప్షన్ ఏ గరుడడు, బి నంది, సి రథం, డి సింహం. సరైన సమాధానం రథం. ఎనిమిదవ ప్రశ్న, సూర్యుడిని రోజు ఉదయం సమయంలో పూజించే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అర్చన, బి యజ్ఞం, సి హోమం, డి అర్ఘ్యం ఇవ్వడం. సరైన సమాధానం అర్ఘ్యం ఇవ్వడం. తొమ్మిదవ ప్రశ్న, సూర్యదేవుని కుమార్తె యమున ఏ నదిగా ప్రసిద్ధి? ఆప్షన్ ఏ యమునా నది, బి గంగా నది, సి గోదావరి నది, డి కృష్ణా నది. సరైన సమాధానం యమునా నది. పదవ ప్రశ్న, సూర్య సిద్ధాంతం ఏ రంగానికి సంబంధించిన గ్రంథం? ఆప్షన్ ఏ వైద్యం, బి ఖగోళ శాస్త్రం, సి సంగీతం, డి వ్యాకరణం. సరైన సమాధానం ఖగోళ శాస్త్రం. 11వ ప్రశ్న, సూర్యుని మధ్యాహ్న రూపం ఏమిటి? ఆప్షన్ ఏ సవిత, బి సూర్య, సి అగ్ని, డి పుషన్. సరైన సమాధానం సూర్య. 12వ ప్రశ్న, రథసప్తమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ దీపావళి తర్వాత, బి ఉగాది రోజు, సి సంక్రాంతి రోజు, డి మాఘశుద్ధ సప్తమి. సరైన సమాధానం మాఘశుద్ధ సప్తమి. 13వ ప్రశ్న, సూర్యుని పూజ ద్వారా సాధారణంగా
ఏ లాభం కలుగుతుందని నమ్మకం? ఆప్షన్ ఏ ధనం మాత్రమే, బి యుద్ధ విజయం, సి శత్రునాశనం, డి ఆరోగ్యం. సరైన సమాధానం ఆరోగ్యం. 14వ ప్రశ్న. సూర్యుడి ఉదయం రూపాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మిత్ర, బి పుషన్, సి సవిత, డి భగ. సరైన సమాధానం పుషన్. 15వ ప్రశ్న. గాయత్రి మంత్రంలో సూర్యుడు ఏ పేరుతో పిలువబడ్డాడు? ఆప్షన్ ఏ ఇంద్ర, బి అగ్ని, సి సవిత, డి వరుణ. సరైన సమాధానం సవిత. 16వ ప్రశ్న. సూర్యునికి దినకరుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ చీకటి తొలగించేవాడు, బి వేడి ఇస్తాడు, సి కాలాన్ని నియంత్రిస్తాడు, డి రోజును సృష్టించేవాడు. సరైన సమాధానం రోజును సృష్టించేవాడు. 17వ ప్రశ్న. సూర్యుని రథానికి ఒక చక్రం మాత్రమే ఉందని పురాణాలలో ఎందుకు చెబుతారు? ఆప్షన్ ఏ కాలచక్రం సూచన, బి యుద్ధానికి, సి అలంకారం, డి యజ్ఞం కోసం. సరైన సమాధానం కాలచక్రం సూచన. 18వ ప్రశ్న. సూర్యదేవుని కిరణాలకు సంబంధించిన దేవతలు ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆదిత్యులు, బి వసువులు, సి రుద్రులు, డి గంధర్వులు. సరైన సమాధానం ఆదిత్యులు. 19వ ప్రశ్న. సూర్యదేవునికి సంబంధించిన వ్రతం ఏది? ఆప్షన్ ఏ ఏకాదశి, బి ప్రదోషం, సి రథసప్తమి వ్రతం, డి కార్తీక దీపం. సరైన సమాధానం రథసప్తమి వ్రతం. 20వ ప్రశ్న. సూర్యునికి సంబంధించిన సప్తాశ్వరథం ఏమని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఋతువులు, బి గ్రహాలు, సి నక్షత్రాలు, డి వారంలోని రోజులు. సరైన సమాధానం వారంలోని రోజులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.